చాలా రోజులైపోయింది ఈరోజు వీడియో పెట్టేసి. టైమ్ 12:15 అవుతుంది. రియో పడుకున్నాడు. చిన్న వ్లాగ్ తీద్దాం అనుకున్నాను ఈవేళ. సో ఇల్లంతా చిందరవందరగా ఉంది. రియో మెలకువగా ఉంటే ఇంక అంతే. సో ఫాస్ట్గా స్నానానికి నీళ్ళు పెట్టేసుకున్నాను. నీళ్ళు పెట్టేసుకొని వంట చేద్దామని చిన్నోడికి కుక్కర్లో బీన్స్, క్యారెట్, ఆలు ఉడకబెట్టేసి ఒక ఎగ్ ఉడకబెట్టి పెట్టాను. దాన్ని ఇప్పుడు ఫాస్ట్గా వాళ్ళు లెగక ముందే నేను వంట ప్రిపేర్ చేసేసుకొని నేను స్నానంకి నీళ్ళు పెట్టాను కదా, తీసేసుకోవాలి. సో ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను చాలా రోజులైపోయింది వీడియో పెట్టేసి. ఏదో నార్మల్గా నా మెమొరీస్ కింద ఉంటాయి అని చెప్పేసి నేను పెట్టాను వీడియోస్, చిన్నోడి వీడియోస్. కానీ 800 సబ్స్క్రైబర్ ప్లేస్ వచ్చారు. ఎందుకు వేస్ట్ చేసుకోవడం? కొంతమంది యూట్యూబర్స్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మనకి ఏంటి ఇల్లులు కట్టేసుకుంటున్నారు, నెలకి ఇంత వచ్చింది అంత వచ్చింది, ఫామ్ ల్యాండ్స్లో కూర్చుంటున్నారు, ఏదో వాళ్ళందరి కోసం మనకి ఎందుకు, కానీ చాలా డబ్బులు సంపాదించేసుకుంటున్నారు. అది పోనీ ఇప్పుడు నేను స్కూల్ మళ్ళీ రీజాయిన్ అయ్యే వరకు, అంటే నేను చిన్నోడి వల్ల నేను నా డ్యూటీ అది పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు వీడి కోసం ఎందుకు నేను ట్రై చేయకూడదు? ఇంట్లోనే కూర్చుంటున్నాను కదా, సో వ్లాగింగ్ చేయొచ్చు కదా. 800 సబ్స్క్రైబర్స్ వచ్చారు, నచ్చితే చూస్తారు కదా. మనకి అట్లీస్ట్ అన్ని లక్షలు రాకపోయినా, వేలు రాకపోయినా కనీసం డైపర్స్లో హాఫ్ ఖర్చు వచ్చినా సరిపోతుంది కదా. మానిటైజ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి కదా. 800 సబ్స్క్రైబర్స్ ఎలాగూ వచ్చేసారు నార్మల్గా. మనం ఎందుకు కష్టపడకూడదు, దీనిపైన వర్క్ ఆన్ ఎందుకు చేయకూడదు అని అనిపించింది. సో అందుకోసమే ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే నాకు చెప్పండి, ఇలా మనం చేయొచ్చా, వ్లాగింగ్ చేస్తే మీరు చూస్తారా అంటే. చాలామంది చాలా కంటెంట్ ఇస్తున్నారు. నేను నా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చే కంటెంట్ అంటే అంత పెద్ద గొప్పగా కంటెంట్ ఏమి ఉండదు, కానీ జస్ట్ జనరల్గా మాట్లాడుకున్నట్టుగా మనం ఏంటి నాలాగా ఇంట్లో పిల్లలతో ఉండి వాళ్ళకి టైంపాస్ అవ్వక యూట్యూబ్స్ చూసుకుంటూ అలా చేస్తున్నారు కదా. సో నేను కూడా ఎందుకు ట్రై చేయకూడదు? ఆల్రెడీ నేను ఛానల్ వాంటెడ్గా పెట్టలేదు, జస్ట్ మెమొరీస్ కింద ఉంటాయని పెట్టాను. కానీ ఇప్పుడు మట్టుకి వాంటెడ్గా వీడియో స్టార్ట్ చేయొచ్చా, వ్లాగింగ్ స్టార్ట్ చేయొచ్చా అని ప్రాసెస్లో ఉన్నానన్నమాట. సో సర్లే ఈరోజు ట్రై ఇద్దాము, ఏముంది. పొద్దున్న వాడికి ఉగ్గు పెట్టేశాను, ఉగ్గే తింటున్నాడు ఇష్టంగా అని చెప్పి ఉగ్గు పెట్టేశాను. మధ్యాహ్నం నుండి వంట చేయాలి కదా, సో అది వ్లాగ్ కింద చేస్తే నాకు కూడా అది ఎంత కష్టమో తెలుస్తుంది. ఎడిటింగ్ వర్క్ అదంతా అసలు నాకు ఏమీ అవగాహన లేదు, జస్ట్ ఏదో అలా చెయ్యాలి అని అనుకున్నాను, చేశాను అంతే. మేబీ ఇంప్రూవ్ అయిపోతాను, చేస్తుంటే ఎవరైనా అంతే కదా, ఇంప్రూవ్ అవుతారు. సో ఇలా ట్రై చేయొచ్చు కదా అని ఒక థాట్ వచ్చింది. సో ఐఎమ్ ట్రైయింగ్ గాట్ ఇట్. ఇంకా ఇక్కడ ఈరోజు ఏంటంటే చిన్నోడు అస్సలు ఫుడ్ తినట్లేదు, మరి ఎందుకో తెలీదు. 1 వీక్ అయిపోతుంది, డే బై డే డ్రాప్ అయిపోతున్నాడు వెయిట్. ప్రీటర్మ్ బేబీ కదండి, చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నాను. స్టిల్ వాడు ఏమైనా తినకపోతే కూడా భయం వేస్తుంది. వాడికి కొత్త ఫుడ్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలన్నా కూడా చాలా కష్టం. ఫాస్ట్గా వామిట్ చేసేస్తాడు, అసలు ఏమీ తినడు. కొంచెం మీరు నాకు సజెస్ట్ చేయండి, ఫుడ్ ఏదైనా పెట్టాలి, ఈ రెసిపీ పెట్టండి, ఈ రెసిపీ ట్రై చేయండి అని చెప్పి నాకు కొంచెం చెప్పగలిగితే. నాకు తెలిసిన రెసిపీసే చేస్తూ ఉంటాను, కానీ వాడు తినట్లేదు. కొంచెం టొమాటో కర్రీ, రసము, టమాటో రసము నార్మల్గా అలా అయితే తింటున్నాడు. నార్మల్గా వేరే ఎగ్ కర్రీ కానీ అలా చేస్తే అస్సలు నోట్లో పెట్టుకోవట్లేదు. సర్లే ఈరోజు ఇలా ట్రై చేద్దామని చెప్పి ముందే కుక్కర్లో స్టీమ్ పైన ఉడకబెట్టేసి కొంచెం ఆయిల్ వేసి తాలింపు పెడుతున్నాను అనమాట. అలా తింటాడేమో అని ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు తినలేదండి. మీరు నమ్ముతారో నమ్మరో, హాఫ్ ఆఫ్ ది ఫుడ్ అంతా అలానే వదిలేశాడు. చాలా బాధ అనిపిస్తుందండి, పిల్లలు తినకపోతే మట్టుకి. అసలు మనకు ఆ రోజంతా ఎలానో ఉంటుంది కదా. నాకైతే రియో తినకపోతే పిచ్చెక్కిపోతుంది. ఇంత కష్టపడి వండుతున్నానే పాపం, అదొక మెంటల్ స్ట్రెస్. మళ్ళీ తినట్లేదండి, మళ్ళీ తినకపోతే ఒక స్ట్రెస్.
తింటేనేమో ఏ ఫుడ్ అంటే ఎంత టైంలో పెట్టాలనేది ఇలా నాకే ఉంటుందా అందరికి ఉంటుందా తెలీదు. పోనీ నేను ఆ కర్రీ చేసేసి వదిలేసానంటే అలా కాదు, కర్రీ చేసి కొంచెం రసం కూడా పెట్టాను. కానీ 2 కలిపి తినిపించేసరికి 2 కలిపి పెడదామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యాననమాట. రోజు ఊరికే రసం నీళ్ళతో ఏమి ఎనర్జీ వస్తుంది వాడికి అని చెప్పేసి కొంచెం అలా ట్రై చేశాను. రసం వేసేసి కర్రీ కూడా పెట్టాను, కానీ తినలేదు. నాకైతే అసలు బాగా ఏడుపు వచ్చేస్తుంది ఇలా ఏమీ తినకపోతే ఫుడ్ వాళ్ళు చిన్నపిల్లలు. కాబట్టి మీరు ఒకవేళ కామెంట్స్లో ఈ ఫుడ్ పెట్టండి ఆ ఫుడ్ పెట్టండి అని కొంచెం నాకు చెప్తూ ఉంటే నేను ట్రై చేస్తూ ఉంటాను. పుట్టినప్పుడు రియో ఓన్లీ 1.1 kg ఉన్నాడు, అంటే 7th మంత్ బేబీ. సో 1.1 kgయే ఉన్నాడు. ఎన్ఐసియూలో పెట్టి నా హ్యాండ్కి అంటే ఎన్ఐసియూలో 15 days పెట్టారు. నా హ్యాండ్కి వచ్చేసరికి వాడు 900 grams మాత్రమే వచ్చాడు. సో వాడికి అన్నీ లేట్ అనమాట. ఏ ఫుడ్ పెట్టాలన్నా భయం, త్వరగా కోల్డ్ అయిపోతుంది, త్వరగా కాఫ్ వచ్చేస్తుంది, ఇలా చాలా కాంప్లికేటెడ్ అనమాట ఇలాంటి పిల్లలతో. అందుకే ఫుడ్ విషయంలో నేనైతే చాలా జాగ్రత్తగా ఉంటాను. సో అందుకే అన్నీ స్టాప్ చేసేసి వాడిని మాత్రమే చూసుకునే పరిస్థితికి వచ్చేసాను నేను. ఇంకా నా జాబ్ అది అన్నీ వదిలేసేసుకొని నేను ఇంకా ఇంటి పట్టునే ఉండి చిన్నోని చూసుకుంటున్నాను. అలా చేస్తున్నా కూడా స్టిల్ వీడు ఇంకా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. ఈ 1 week నుండి ఏంటంటే మరి 1 week డ్రాప్ అవుతూ వస్తున్నాడు వెయిట్. మరి ఎందుకో తెలియదు, అంటే మరి పళ్ళు వస్తున్నాయి దాని ఏంటో తినట్లేదు, లేదంటే ఇంకేంటో తెలీదు. ఇక్కడ రసం చేస్తున్నాను వాడి కోసం. కొంచెం టమాటో, చింతపండు, కొంచెం కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర మెంతులు వేసేసి పెడుతున్నాను రసం. ఇది మా అత్తయ్య నేర్పించారు. మా అత్తయ్య చాలా బాగా చేస్తారు ఈ రసం. నాకు మట్టుకు ఆ టేస్ట్ అస్సలు రాదు, కానీ ఏదో ట్రై చేశాను. బెల్లం వేయాలి యాక్చువల్ అక్కడ. ఇంకా వీడియో పెట్టాను, బెల్లం వేయకుండా పెట్టడానికి నాకు అవ్వలేదు, అందుకే కొంచెం షుగర్ యాడ్ చేసేసాను కొద్దిగా లైట్గా. అలానే రసం పొడి కూడా చేశారు అత్తయ్య, చాలా బాగుంటుంది రసం పొడి. స్మెల్ చేసుకుంటేనే ఆహా అనిపిస్తూ ఉంటుంది. ఆ రసం పొడియే నాకు తెలిసి ఈ రసంలో కీ ఇంగ్రీడియంట్ అనమాట, అంత టేస్ట్ రావడానికి. కానీ ఎంతైనా అత్తయ్య చేసిందే టేస్ట్గా ఉంటుంది, నాకు అస్సలు రాదు. కానీ ప్రస్తుతం అత్తయ్య ఊర్లో లేరు, అందుకే నాకు ఈ పని అనమాట. లేదంటే అత్తయ్య చూసుకుంటారు. ఇంకా నేను ఇలా వ్లాగింగ్ చేస్తూ ఉంటే మీకు నచ్చుతుందా, ఇంకా ఏదైనా టాపిక్స్ పైన వ్లాగ్ చేయొచ్చా అని మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి. ఉత్తిగా చూసి వదిలేయకండి, ఒక లైక్ కూడా కొట్టండి. నేను కంపల్సరీగా నేను ఏంటంటే వాంటెడ్గానే చెప్తున్నాను. ఎందుకు ఊరికే మనం వదిలేసుకోవడం, అంటే మనం ఆల్రెడీ ఫ్రమ్ ది జీరో వీఆర్ నాట్ స్టార్టింగ్ కదా. ఆల్రెడీ 800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వై కాంట్ వీ టేక్ అ ఛాన్స్? మనం ఎందుకు ఛాన్స్ తీసుకోకూడదు? కొంచెం ఇంకా బాగా చేయొచ్చు కదా, ఛానల్ని పెంచుకోవచ్చు కదా. పెంచుకుంటే కనుక ఏమైనా రెవెన్యూ, అంత ఈజీ కాదు రెవెన్యూ జనరేట్ అవ్వడం అయినో, కానీ ఏమో చెప్పలేం, మన లక్ ఎలా ఉందో తెలీదు. సో అందుకు అలా ఏంటంటే రెవెన్యూ జనరేట్ అవుతే కొంచెంలో కొంచెమైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి అంతే. హెల్ప్ అవుతే బెస్ట్ కదా. ఊరికే ఇంట్లో కూర్చొని మనం వాడిని చూసుకునే దానికంటే, ఫినాన్షియల్గా అటు ఇటు అవ్వేదానికంటే మన వంతు మనం ఏదైనా చేసుకోవచ్చు కదా అని ఒక థాట్ వచ్చింది. అందుకే ఈ ట్రయల్ వేసాను అనమాట ఇవాళ. కానీ అసలు రియో ఇవాళ ఎందుకో తెలీదు, ఎవ్రీడే రైస్ తిన్న తర్వాత అంటే లైక్ 3:30 4 o'clock పడుకొని 5:30 6కి లేచేవాడు. మరి నాకు తెలియకుండానే నేను అన్నోయింగ్లీ అనమాట, జస్ట్ ఒక ర్యాండమ్ థాట్ వచ్చేసింది, నేను ఇందులోకి అంటే వీడియో తీద్దాంలే అని అనుకున్నాను. మీన్ వైల్ ఏమైందంటే రియో కూడా టీవీ చూస్తూ చూస్తూ అలా పొద్దున్న తినిపించేసి నా భుజం పైన వాలిపోయి పడుకుని పోయాడు అనమాట. అనుకోకుండానే పడుకుని పోయాడు. సో నేను అనుకోకుండా పడుకున్నాడు కదా. సో అవును, నేను కూడా అనుకున్నాను కదా ఈ వీడియో తీద్దామని, మనం ఎందుకు తీయకూడదు అనుకొని వీడియో స్టార్ట్ చేశాను అనమాట.
వీడియో స్టార్ట్ చేసి వంట చేసేసి ఇలా స్నానానికి వెళ్ళేసి ఇలా వచ్చాను అంతే. రియో లేచాడు, ఇద్దరు లేచాడు. కరెక్ట్గా 1 hour పడుకున్నాడు వితౌట్ పడుకుంటుపోయాడు హ్యాపీగా. ఇంకా దాని తర్వాత ఆ రోజంతా అసలు పడుకోనే లేదన్నమాట. అయిపోయిందా నిద్ర అయిపోయిందా? పడుకుని లేస్తే కంపల్సరీ నేను పక్కన ఉండాలన్నమాట. పక్కన లేకపోతే ఇంకా గోల పెడతాడు. ఇంకా ఏదైతే ఏముందని చెప్పేసి రియో గారితో కొంచెం ప్యాంపరింగ్ చేస్తూ ఉండాలి. వాడిని ఎలా లావ్ చేయాలో తెలియట్లేదు. ఏ ఫుడ్ పెడితే లావ్ అవుతాడు ఏంటి అవట్లేదు. ఇక్కడ రియో ఐ లవ్ యూ మమ్మా, మమ్మీ. వాడికి మాటలు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్లీ 2.2 years. కానీ వాడు అంటే మన ప్రీటర్మ్ బేబీ కదా, ఇంకొక 2 months వెనక్కి వేసుకోవచ్చు. 2 years బేబీ అనమాట. షార్ట్స్ చూడండి, షార్ట్స్ పెట్టాను. హిస్ టెలింగ్ ఆల్ ది ABCD అండ్ ఐడెంటిఫికేషన్ కూడా చేస్తున్నాడు. A for యాపిల్ అవి కూడా చెప్తున్నాడు. అన్ని మైల్ స్టోన్స్ క్లియర్ ఉన్నాయి, అంతా బాగుంది. కానీ వెయిట్ మాత్రం గెయిన్ అవ్వట్లేదు. మరి ఏంటో ప్రాబ్లం తెలియట్లేదు. అస్సలు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. 1 week కంటే పర్లేదులే, వెయిట్ గెయిన్ 8 kgs వచ్చాడు తింటాడేమో, ఏదో ఒక రోజు తింటాడు కదా. వెంటనే డ్రాప్ అయిపోయాడు. కొంచెం స్లైట్గా కోల్డ్ వచ్చింది, కోల్డ్ చేసింది. మరి వేడి అనుకుంటాను, వేడి సర్ది అనుకుంటాను. దానివల్ల కొంచెం కోల్డ్ చేసింది. కోల్డ్ చేసిన వెంబటే ఇంకా తినట్లేదు. సర్లే 2 days చూశాను, 3rd day చూశాను. ఆ వీక్ అంతా ఇంకా ఈ ప్రీవియస్ వీక్ అంతా అలా తినకుండా గ్రాడ్యువల్గా ఫుడ్ డిక్రీజ్ చేస్తూ వస్తున్నాడు. అంటే గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేస్తూ వస్తున్నాడు. వెంబటే మళ్ళీ ఏంటంటే దిగిపోతున్నాడు అనమాట. చూసారా ఎలా చేస్తాడో అలా తిని పెట్టగానే దగ్గుతాడు. భయమే ఇచ్చేస్తుంది ఇంకా కక్కేస్తాడని. కానీ తిన్నాక కూడా హాఫే ఫుడ్ తిన్నాడు. నేను మీకు చూపిస్తాను కదా, అందులో హాఫ్ అంటే చాలా తక్కువ, హాఫ్ ఫుడ్. అది ఇది అక్కడ ఫోన్ ఎందుకు పెట్టి చూపిస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ వాడు అసలు ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే వాడికి ఇంట్రెస్ట్ ఉండదు తినాలని. కాబట్టి ఏదో ఒకటి చెప్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను వాడితో. ఆల్ఫబెట్స్, రైమ్స్ వాడితో నేను పాడుతూ ఉంటాను. నాతో పాటు వాడు పాడుకుంటూ చూస్తూ తింటూ ఉంటాడనమాట. వాడికి నచ్చితే మట్టుకి తినేస్తాడు, నచ్చకపోతే ఇంకంతే. లిటరలీ 45 minutes కూర్చున్నాను తినిపించడానికి, కానీ ఆ వర్కౌట్ అవ్వలేదు. అస్సలు తినలేదు వాడు. హాఫ్ ది ఫుడ్ మాత్రమే తీసుకున్నాడు. ఇంకా నేను వాడికి ఇంకే పెట్టే ఓపిక కూడా నాకు లేదు. ఇంకా వాడు తినట్లేదని చెప్పి నేను తినడం స్టార్ట్ చేశాను. నా పక్కనే ఉన్నాడు కదా అని చెప్పేసి నేను వాడికి ఫుడ్ పెట్టేసి, అంటే ఒక 3:30 కొంచెం వాడి గిన్నెలో అన్నం తినేసాను. నా అలాగే నువ్వు తిను అది ఇంకా ఇల్లు సర్దుకోవాలి, గిన్నెలన్నీ తోముకోవాలి. చేస్తారు పిల్లలు. అయ్యేవరకు 4:30 వాటికి 3:30 అవుతుంది. రియో చూడండి, ఇక్కడ ఇల్లు అంతా మళ్ళీ ఇంకా మెస్సిగా ఉంది. నేను పొద్దున్న నుండి గిన్నెలు బాయ్ చెప్పు, సే బాయ్. ఇప్పుడు అన్ని హాయ్ కాదు బాయ్. చూడండి వాడు అంతా ఇల్లంతా చిందరగా ఉంది. వ్లాగ్ తీయడం అంత ఈజీ కాదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. కష్టం. థ్యాంక్ యూ. కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.